మనకి గనులు ఎలాగైతే ఉంటాయి, అమెజాన్ ఫారెస్ట్ లో లియోనార్డైట్ మైన్స్ అనేవి ఉంటాయి. లియోనార్డైట్ మైన్స్ పెద్ద పెద్ద ఫారెస్ట్లలో కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాల నుండి మాగిపోయి ఉండి మైన్స్ తయారవుతూ ఉంటాయి. ఆ మైన్స్ లో మనకి ఈ లియోనార్డైట్ అనేది ఒక పొర. ఇదంతా సాయిల్ లో లేయర్స్ అండి. ఒక 20-30 అడుగులు ఉంటుంది ఈ సాయిల్ అంతా కూడా. ఈ సాయిల్ లో లియోనార్డైట్ అనే పొరలు ఫామ్ అవుతూ ఉంటాయి. బ్రౌన్ కలర్ లేయర్స్ ఉన్నాయి కదా, దీన్ని లియోనార్డైట్ అంటారు. ఈ లియోనార్డైట్ అనేది మనకి మార్కెట్ లో మీకు చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. ఇది హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఆ హ్యూమిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో ఆ హ్యూమిక్ యాసిడ్ కి వన్ ఆఫ్ ది వరల్డ్ లోనే, ప్రపంచంలోనే బెస్ట్ సోర్స్ వచ్చేసి లియోనార్డైట్. ఆ లియోనార్డైట్ అనే పొరలో నుండి తీసింది RPS 76. దీంట్లో మనకి ఆ లిక్విడ్ లో మనకి హ్యూమిక్ యాసిడ్, అలాగే ఫల్విక్ యాసిడ్, అలాగే ఎమైనో యాసిడ్స్, అలాగే సేంద్రియ కర్బనము, అలాగే మనకి మైక్రోన్యూట్రియన్స్, అలాగే మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఈ లిక్విడ్ మనకి 20 అడుగుల లోతులో నుండి తీయబడింది. భూమిలో ఒక 20 అడుగుల లోతులో నుండి తీయబడింది. ఇక్కడ మనకి ఖమ్మం, కొత్తగూడెంలో ఇక్కడ మైన్స్ కోల్ మైన్స్ ఎలాగైతే ఉన్నాయో, మంచి అమెజాన్ అనే ఫారెస్ట్ లో ఇంకా పెద్ద పెద్ద ఫారెస్ట్ లో ఉంటాయి. ఆ ఫారెస్ట్లలో ఈ మైన్స్ అనేవి వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి. దీని నుండి మనకి RPS 76 అనేది డిరైవ్ చేయడం జరిగింది. ఈ RPS 76 ఒక మనకి మొక్కకి మరియు భూమికి మధ్యలో ఒక సహాయకారినిగా ఉపయోగపడుతుంది. ఒక కెటాలిస్ట్ లాగా ఉపయోగపడుతుంది. కెటాలిస్ట్ అంటే ఒక సహాయకారిని. RPS 76 అనేది మనకి మంచిగా భూమిని మొత్తం కూడా రీకండిషన్ చేయడానికి, అలాగే భూమిలో సాయిల్ న్యూట్రియన్స్, అట్లాగే భూమిలో ఆల్రెడీ న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి, దాన్ని మనం యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయడానికి ఒక రిజునేటర్ అనేది ఉండాలి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు తీసుకుందాము, పాలు తీసుకుందాము. పాలల్లో మనకి పాలు నుండి పెరుగు తయారు అవ్వాలంటే దానికి 1 స్పూన్ మజ్జిగ దాంట్లో వేస్తే అది పెరుగుగా మారిపోతుంది. భూమి కూడా అదే కండిషన్ లో ఉంది. అంటే ఒక కణం బ్యాక్టీరియా, ఒక కణం మంచి హెల్దీ బ్యాక్టీరియా ఎప్పుడైతే మనం భూమికి ఇస్తామో అది మల్టిప్లై అయిపోతుంది. ఈ మల్టిప్లికేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే భూమి మొత్తం కూడా గుల్లబారిపోతుంది. సాయిల్ యొక్క స్ట్రక్చర్, అట్లాగే సాయిల్ యొక్క టెక్స్చర్ అనేది మారిపోతుంది. భూమి మొత్తం కూడా గుల్లబారిపోతుంది. ఎప్పుడైతే RPS 76 ని సాయిల్లో ఇస్తున్నామో భూమిని మొత్తం కూడా రీకండిషన్ చేస్తుంది. భూమిలో ఉన్న పోషకాలన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తుంది. ఉన్న పోషకాలు భూమిలో ఎలాగంటే పోషకాలు ఎలా పెరుగుతాయంటే బ్యాక్టీరియా ఒక కణం బ్యాక్టీరియా వేస్తే ఒక కణం 1000% వరకు మల్టిప్లై అవుతుంది. ఇలా మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో RPSని ఎప్పుడైతే సాయిల్లో ఇస్తున్నామో మంచి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. pH అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. pH అనేది మోస్ట్ ఇంపార్టెంట్. pH అంటే ఉదజని సూచి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. pH అనేది ఒక స్కేల్ ఉంటుంది. 0 నుండి 14 వరకు ఒక స్కేల్ అనేది ఉంటుంది. క్షార భూములు, ఆమ్ల భూములు అనేసి అంటుంటారు. కొన్ని క్షార భూములలో ఏం చేస్తుంటారు అంటే మాక్సిమం క్షార భూములలో వరి పండిస్తూ ఉంటారు. వాటర్ ఎక్కువగా లాగింగ్ అయ్యి ఉండే భూములు ఏవైతే ఉంటాయో వాటిల్లో వరి పండిస్తూ ఉంటారు. వరి ఎందుకు పండిస్తుంటారంటే నాకు తెలిసినంత వరకు ఆ క్షార భూములలో సింగిల్ పంట మాత్రమే వేస్తారు, పంట మార్పిడి అనేది ఉండదు. సో ఆ క్షార భూములు ఎందుకు అలా క్షారంగా మారుతాయంటే వాటిలో pH అనేది బ్యాలెన్స్డ్ గా క్షారత్వంలోకి వెళ్ళిపోవడం వల్ల. 7.5కి పైన ఎప్పుడైతే pH అనేది ఉంటుందో అది క్షార భూములుగా చెప్పుకోవచ్చు. అలాగే 6 నుండి కిందికి 0 to 6 వరకు చూసుకున్నట్లయితే మనకి ఆమ్ల భూములు ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఒక భూమి యొక్క మనకి 6.5 నుండి 7.5 అంటే 6.5 నుండి 7.5 వరకు ఎప్పుడైతే మనకి ఉదజని సూచి అనేది భూమిలో ఉంటుందో ఒక మొక్క పెరగడానికి సరి అయిన వాతావరణము. మనకి వెదర్ చేంజ్ అవ్వగానే పంటలో మార్పులు, మొక్కలో మార్పులు వస్తూ ఉంటాయి. ఏం వస్తుంటాయి? ఆకులు ఎర్రబారిపోవడము, ఆకులు పచ్చ కలర్లోకి రావడము, ఐరన్ లోపం రావడము, మెగ్నీషియం లోపం రావడము, జింక్ లోపం రావడము. ఈ లోపాలు ఎందుకు వస్తుంటాయి అంటే భూమిలో సరైన pH అనేది లేకపోవడం వల్ల. ఆమ్లత్వంలోనైనా ఉంటుంది లేదా క్షారత్వంలోనైనా ఉండడం జరుగుతుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే భూమిలో హెల్దీ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఉంటుంది, హెల్దీ బ్యాక్టీరియా అంటే ఏమీ లేదు, మంచి సూక్ష్మజీవులు, మంచి బ్యాక్టీరియా భూమిని మొత్తం కూడా జీవం ఉండేలా చేసుకోవడం, భూమిని మొత్తం కూడా గుల్లబడే విధంగా చేసుకోవడం.
సో ఆర్పిఎస్ 76 మనము 2 విధాలుగా ఉపయోగిస్తాం. ఒకటి స్ప్రేయింగ్లో ఉపయోగిస్తాం, అలాగే సాయిల్ అప్లికేషన్లో ఉపయోగిస్తాం. ఇక్కడ మన ఫోకస్ వచ్చేసి మెయిన్గా 90% సాయిల్ పైనే ఉంటుంది, సాయిల్ అప్లికేషన్ పైనే ఉంటుంది. ఈ సాయిల్ అప్లికేషన్ ఎప్పుడైతే